ఇప్పుడు మనం కాశీలో మృత్యుంజయ దేవాలయంలో ఉన్నామండి. ఇదిగోండి, ఇలా వెళ్ళి మనం దర్శనం చేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా టైం పొద్దున 8 అవుతుంది. మామూలుగా అయితే చాలా జనాలు ఉంటారు. ఈరోజు ఏంటో కాశీలో ఎక్కడికి వెళ్ళినా చాలా ప్రశాంతంగా, ఎక్కువ ఎవ్వరు లేరు. అండ్ ఇటు సైడ్ వెళ్తే మనకి బాగుంటుంది, అక్కడికి తీసుకెళ్తాను. ఇలా వెళ్ళాలి, ఇలా నడుచుకుంటూ వెళ్ళాలి. ఇదే ధనవంతరి కూప్ అంటారు. ఈ బావి మనకి 5 సైడ్ల నుండి నీళ్లు చేదుకోవచ్చు. 5 సైడ్ల నుండి మనకి డిఫరెంట్ టేస్ట్ వాటర్ ఉంటాయి. రెడ్ చేతులు పెట్టి కడుపు నిండా తాగమని చెప్తున్నారు. సో ఈ వాటర్ తాగడం వల్ల ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా సరే పోతాయి అని చెప్తారనమాట. వాటర్ చాలా తీయగా చల్లగా బాగున్నాయి. లోపల చూడండి ఎన్ని చేపలు ఉన్నాయో. ఇలా చేసి మనకి పోస్తూ ఉంటారు. ఇక్కడికి రావడం నేను సెకండ్ టైం. ఫస్ట్ టైం వచ్చినప్పుడు వచ్చాను, మళ్ళీ ఇప్పుడు వచ్చాను. మీరు కనుక కాశీకి వస్తే మహామృత్యుంజయ గుడి ఉంటుందండి. అక్కడికి వస్తే కనుక లోపలికి రాగానే ఇక్కడ మనకి బాగుంటుంది, వచ్చి వాటర్ తాగండి. అండ్ కాశీలో చాలా ప్లేసెస్ ఉన్నాయండి. కాశీకి వచ్చి కంప్లీట్గా కాశీని మనం ఎక్స్ప్లోర్ చేయాలి అంటే అట్లీస్ట్ 1 వీక్ పడుతుంది అని చెప్తారు. ఒక 3 to 4 days ఉంటే కనుక కాశీని మనం చాలా బాగా ఎక్స్ప్లోర్ చేయొచ్చు. కాశీలో నడుచుకుంటూ వెళ్తుంటే తెలియని ఒక డివైన్ ఫీల్ వస్తుంది. డిఫరెంట్ అనుభూతి అండి, అది మనం ఎక్స్పీరియన్స్ చేస్తేనే తెలుస్తుంది. సో ఇక్కడికి రావడం బాగుంది అని మీకు చూపించేశాను. చలో మరి ఇంకా ఇలాగే చూస్తూ ఉండండి కాశీ విశేషాలు. బాయ్.